Here is another beautiful promise. ఇంకొక అద్భుతమైన వాగ్దానం ఉంది ఇక్కడ. It says in Psalm 34. కీర్తనలు 34. This is a wonderful psalm. ఇది కూడా ఎంత అద్భుతమైన కీర్తన. Psalm 34. కీర్తనలు 34. We go through many difficulties. మనం కూడా అనేక శ్రమల ద్వారా వెళ్తూ ఉంటాం. It says in verse 19, many are the afflictions of the righteous, but the Lord delivers out of all of them. 19వ వచనం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. He doesn't say you won't have difficulties. అంటే నీకు అసలు శ్రమలే రావని ప్రభువు చెప్పట్లేదు. He says you will have many difficulties because you are a righteous man. నీకు కలుగు ఆపదలు అనేకములు, ఎందుకంటే నీవు నీతిమంతుడు కాబట్టి. So he's not pretending no we won't have any difficulties. లేదు మనకేమి శ్రమలు రావని ఆయన నటించట్లేదు. Many afflictions. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. But the Lord delivers the righteous man from all of them. అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. See, you must remember these promises. ఈ వాగ్దానాలన్నీ మనం గుర్తుంచుకోవాలి. These promises have been a tremendous comfort to me for 57 years. 57 సంవత్సరాలుగా ఈ వాగ్దానాలు నన్ను ఎంతో ఆదరిస్తూ ఉన్నాయి. And see, for example, verse 7. ఉదాహరణకు 7వ వచనం మనం చూసినట్లయితే, the angel of the Lord encamps around those who fear him and rescues them. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. You know there are angels that are protecting you. మీకు తెలుసా, దేవదూతలు మిమ్మల్ని రక్షిస్తున్నారు. We don't see them. వారిని మనం చూడం. It's like a army around us. మన చుట్టూ ఉన్న ఒక సైన్యం లాగా ఉంటారు వాళ్ళు. If I fear him, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, only condition is I fear God. ఇక్కడ ఒకటే షరతు ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. Angel of the Lord surrounds me. అప్పుడు దేవదూతల సైన్య సమూహం నా చుట్టూ ఉంటుంది, rescues them, మనల్ని రక్షిస్తుంది. So he says, taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. How blessed is the man who takes refuge in him. ఆయన ఆశ్రయించు నరుడు ఎంత ధన్యుడో కదా. So you saints, fear God. కాబట్టి భక్తులారా, మీరు యెహోవా యందు భయభక్తులు ఉంచండి. Because if you fear him, you will never have any lack. ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. Even those young lions may suffer hunger, but those who seek the Lord will never lack anything. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనిన యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవయ్యే ఉండదు. And in the New Testament we have this wonderful promise. క్రొత్త నిబంధనలో కూడా ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాం. In 1 Corinthians, మొదటి కొరింథీయులు and chapter 10. 10. 1 Corinthians in chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం and verse 13. 13వ వచనం. No temptation has come to you which is not common to all people. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. That means don't think you are being troubled more than other people. దాని అర్థం ఏంటంటే అందరికంటే నువ్వే ఎక్కువ శ్రమ పడుతున్నావని అనుకోవద్దు. The same temptations you are facing, many people around the world are facing. నువ్వు ఏ శోధనల గుండా వెళ్తున్నావో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అదే శోధనల గుండా వెళ్తున్నారు. God is faithful. కానీ దేవుడు నమ్మదగిన వాడు. He will never allow you to be tested or tempted beyond what you are able to bear. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. But will make a way to escape in that temptation. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. That you are able to endure it. ఆ విధంగా నీవు సహించటానికి. So if I put it in another way, we can say it like this. ఇంకో విధంగా మనం మాట్లాడుకోవాలంటే, if a child is studying in 4th standard, ఒక బిడ్డ 4వ తరగతి చదువుతుంటే, the teacher will not give a 10th standard paper to that student. ఉపాధ్యాయుడు ఆ విద్యార్థికి 10వ తరగతి పేపర్ని ఇవ్వడు, పరీక్షా పత్రాన్ని. The teacher will not even give a 5th standard question paper to that student. ఆ ఉపాధ్యాయుడు 5వ తరగతి పరీక్షా పత్రాన్ని కూడా ఇవ్వడు. Because that will be too difficult. ఎందుకంటే ఆ బిడ్డకి ఎంత కష్టం అవుతుంది అది. If it is in 4th standard, the teacher will give 4th standard question. 4వ తరగతి అయితే ఉపాధ్యాయుడు 4వ తరగతి పరీక్షా పత్రాన్నే ఇస్తాడు. Almost all of you have been through school. మీరందరూ కూడా పాఠశాలలో చదువుకున్నారు. We've all done examinations. మనందరం పరీక్షలు రాసాం. Did your teacher ever give you a question paper about some subject you never studied? మీ ఉపాధ్యాయుడు ఎప్పుడైనా మీరు చదువుకొని సబ్జెక్ట్ సంబంధించిన పేపర్ని ఇచ్చాడా? Anybody? ఎవరైనా? That teacher gave you a question paper of subject you never studied? మీలో ఎవరికైనా మీరు చదువుకొని పరీక్షా పత్రాన్ని ఇచ్చాడా? Or something above your standard? లేకపోతే మీరు చదివిన దానికంటే ఎక్కువ దాన్ని ఇచ్చాడా? You may have failed. ఒకవేళ మీరు తప్పిపోయి ఉండొచ్చు. But that's because you did not study. అది మీరు చదవలేదు కాబట్టి తప్పారు. Not because it was above your standard. నువ్వు చదివిన దానికంటే ఎక్కువ అని కాదు అది. Not because it was a subject you did not లేకపోతే study. నువ్వు చదవని సబ్జెక్ట్ అని కాదు.
And these earthly, unconverted teachers are so faithful to take care of that. ఈ భూ సంబంధమైన మారు మనసు పొందని ఆ ఉపాధ్యాయులే అంత నమ్మకంగా పరీక్షా పత్రాలను ఇస్తుంటే, Never to give you a question paper which is above your standard. నీవు చదివిన తరగతి కంటే పై తరగతికి సంబంధించిన పరీక్షా పత్రాన్ని ఎప్పుడు ఇవ్వలేదు. How can you believe that Almighty God, your Father, will give you a test which is too much for you to bear? సర్వశక్తిమంతుడైన దేవుడు నీ తండ్రి నీకు సహింపదలిగిన దానికంటే ఎక్కువ శోధన ఇస్తాడని ఎలా అనుకుంటావు? I have been a believer for 57 years. 57 సంవత్సరాలుగా నేను విశ్వాసిగా ఉంటున్నాను. I have been through many trials and testings. God has tested me. నేను అనేక శ్రమల ద్వారా వెళ్ళాను, అనేక విషయాల్లో దేవుడు నన్ను I పరీక్షించాడు. can testify. నేను సాక్ష్యం చెప్పగలను. Not even one test was too much for me. నాకు నా స్థాయికి మించిన పరీక్ష ఒకటి కూడా నాకు దేవుడు ఇవ్వలేదు. I did not always pass. నేను అన్నిసార్లు పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వలేదు. In the early days, I did not know how to pass. ఎందుకంటే ప్రారంభ దశలో ఏ విధంగా ఉత్తీర్ణుడు అవ్వాలో నాకు తెలియలేదు. But I failed. నేను తప్పిపోయాను. But I learned. అయినా నేను నేర్చుకున్నాను. And I learned how to pass. నేను ఏ విధంగా పాస్ అవ్వాలో And నేర్చుకున్నాను. it has become better and better and better. ఆ తర్వాత ఇంకా శ్రేష్టంగా నేను మారాను. And I know that not a single test that came in my life was too much for me. నా జీవితంలో వచ్చిన పరీక్ష నా సామర్థ్యం కంటే మించింది ఒక్కటి కూడా దేవుడు I అనుమతించలేదు. don't know what lies for me in the future. భవిష్యత్తులో నాకు దేవుడు ఏమైతే ఉంచాడో నాకు తెలియదు. As long as I live, I know that my Father will not send a trial into my life which is too much for me. నేను జీవించినంత కాలం నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే నా సామర్థ్యానికి మించిన పరీక్ష నా తండ్రి ఒక్కటి కూడా నాకు పంపించడు. So let's forget about the past. కాబట్టి గతాన్ని మర్చిపోదాం. Can you all say this? మీరందరూ ఈ మాట చెప్పగలరా? That my Father will not allow any trial to come into my life which is too much for me. నా సామర్థ్యానికి మించిన ఏ పరీక్షను నా జీవితంలోనికి నా తండ్రి అనుమతించడు. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? Tell me yes or no. అవునా కాదా చెప్పండి. About 5 people believe it. 5 మందే నమ్మారు ఇందులో. Let me ask you again. నేను మరలా అడుగుతున్నాను. God will not allow you to be tested beyond your మీ ability. సామర్థ్యానికి మించి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని శోధించడు. Amen. ఆమేన్. That's right. He will never allow you to be tested beyond your మీ ability. సామర్థ్యానికి మించి దేవుడు ఎప్పుడు అనుమతించడు ఆ విధంగా. That's why we can face the future without fear. అందుకే భయం లేకుండా మనం భవిష్యత్తు వైపు చూడొచ్చు. Like we sing in one song, I don't know about tomorrow, but I know who is holding tomorrow. మనం ఒక పాట పాడినట్లుగా నా భవిష్యత్తు గురించి నాకు తెలియదు, రేపటి గురించి కన్నా ఆ రేపు ఎవరి ఆధీనంలో ఉందో నాకు That is తెలుసు. my Father. ఆయనే నా తండ్రి. I know who controls tomorrow. నాకు తెలుసు రేపటిని నియంత్రించేది ఎవరో. It goes on in that song to say, I don't know what is this child is going to face when he grows up. ఈ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత ఏమి ఎదుర్కోవాలో నాకు తెలియదు. But because Jesus is living, this child can face tomorrow. యేసుక్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు కనుక రేపటిని ఈ బిడ్డ ఎదుర్కోగలడు. That is the confidence we must put into the heart of our children. ఆ నమ్మకాన్ని మన పిల్లల యొక్క హృదయంలోనికి మనం చొప్పించాలి. We don't know what is going to happen in the future. భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు. But our Father cares for you. కానీ మన తండ్రి నిన్ను కాపాడతాడు. That's what we have to teach our children. అదే మన బిడ్డలకు మనం బోధించాలి. We have cared for you, but our Heavenly Father cares for you more. మేము నిన్ను పట్టించుకుంటున్నాము, మన పరలోకపు తండ్రి మరెంతగానో నిన్ను పట్టించుకుంటాడు. Because many people in the world, their hearts will faint for fear. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది హృదయాలు భయంతో నిండుకొని ఉన్నాయి. So we must assure our children they will never be tested beyond their ability. కాబట్టి మన పిల్లలకు మనం బోధించాలి, వాళ్ళ సామర్థ్యానికి మించి దేవుడు ఎప్పుడూ పరీక్షించడు. In every situation, ప్రతి పరిస్థితిలో God will say, my grace is enough for you. నా కృప నీకు చాలును అని దేవుడు చెప్తాడు. You will never send your child to the market to buy something without giving him enough money. నీవు నీ బిడ్డకు చాలినంత డబ్బులు ఇవ్వకుండా మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని రమ్మని ఎప్పుడు పంపించవు. If he is to buy vegetables or something worth fruit was 50 rupees, you will give 50 rupees. ఆ బిడ్డ కూరగాయలు గాని పండ్లు గాని 50 రూపాయలు కొనుక్కొని రావాలంటే నువ్వు 50 రూపాయలు ఇస్తావు. If you send him to the market to buy some very expensive thing, you will even give him 1000 rupees. ఖరీదైనవి ఏమైనా కొనుక్కొని రావాలంటే 1000 రూపాయలైనా 1000 రూపాయలు ఇస్తావు. So you give him money according to the need. కాబట్టి అవసరాన్ని బట్టి నువ్వు డబ్బులు ఇస్తావు. That is the meaning of my grace is sufficient for you. నా కృప నీకు చాలును అంటే అదే అర్థం. According to the measure of your trial, God will give you the grace. నీ శ్రమకు అనుగుణంగా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. We must believe that. దాన్ని మనం నమ్మాలి. When we don't believe, we are defeated. మనం ఎప్పుడైతే నమ్మమో మనం ఓడిపోతాం. So it's very important to believe the promises of God. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు మనం నమ్మటం ఎంతో And we ప్రాముఖ్యమైనది. must teach those promises to our children. ఆ వాగ్దానాలని మన పిల్లలకు కూడా మనం బోధించాలి.